హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డాటా అనలిటిక్స్ తెలుగు కోర్స్. ఈరోజు మనం MySQL అంటే ఏమిటి, డేటాబేస్ అంటే ఏమిటి, MySQL డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ MySQL అంటే ఏమిటి? The MySQL is a open source and relational database management system. It is used to create, manage and access the database using in SQL queries. అంటే MySQL అనేది ఏంటంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నట్టు. దాని షార్ట్కట్లో RDBMS అని అంటారు. ఇది డేటాబేస్లోని మరియు టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ SQL క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. ఓకే, అసలు డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. Database is an organized collection of related data stored in a table. అంటే డేటాబేస్ అంటే డేటాను ఒక క్రమ పద్ధతిలో నిల్వ చేసే ప్లేస్ను అండ్ ఫ్యూచర్లో మనకు అవసరమైనప్పుడు ఆ డేటాను ఈజీగా చూడడానికైనా లేకపోతే చేంజ్ చేయడానికి లేకపోతే అప్డేట్ చేయడానికి అనేది ఉపయోగించే డేటాబేస్. ఓకే, డేటాబేస్ అంటే అర్థమైందా? డేటాబేస్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్. అంటే క్వారీ అంటే ఏంటి? క్వారీ ఈజ్ ఏ సింపుల్ రిక్వెస్టెడ్ టు ద డేటాబేస్. అంటే డేటాబేస్కి ఒక రిక్వెస్ట్ ఇస్తుంది. ఆ రిక్వెస్ట్ ఇవ్వడం వల్ల ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటా అనేది మనకు చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. క్రియేట్ డేటాబేస్. మనం డేటాబేస్కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలి. నేను SQL1 అని ఇస్తున్నా. దీన్ని రన్ చేయండి. ఓకే, డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. యూజ్ కమాండ్ తోటి మళ్ళీ SQL1 అనేది కూడా క్రియేట్ చేసి రన్ చేయండి. స్కీమా అంటే ఏంటంటే స్కీమా ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. ఓకే, రీఫ్రెష్ ఆల్, రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ ఆల్ కొడితే మనకు డేటాబేస్ అనేది వస్తుంది. ఇగో ఇందులో స్టోర్ అయింది. ఓకే, SQL1 అనే డేటాబేస్ క్రియేట్ అయింది. ఆ డేటాబేస్లో టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. మనం ఈ టేబుల్లోనే క్రియేట్ చేయాలన్నట్టు ఫస్ట్. ఓకే, డేటాబేస్లో ఏముంటాయి? టేబుల్స్ అనేటివి ఉంటాయి. మనం టేబుల్ని స్టోర్ చేయాలి డేటాబేస్లో. ఓకే, క్రియేట్ టేబుల్. మనం ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఇంట్ ప్రైమరీ కీ. ఇంట్ ఎందుకు వాడాం, ప్రైమరీ కీ ఎందుకు వాడామని మీకు డౌట్ రావచ్చు. ఇంట్ అంటే ఏంటిదంటే ఇంట్ ఈజ్ ద ఇంటీజర్ నెంబర్. అంటే ఎంప్లాయీ ఐడిలో ఎప్పుడైనా మనం ఇంటీజర్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇంటీజర్ నెంబర్స్ అయినా హోల్ నెంబర్స్ అయినా, అంటే న్యూమరికల్ వాల్యూస్. అండ్ ఒకవేళ ఎంప్లాయీ ఐడిలో మీకు లెటర్స్, నెంబర్స్ ఉన్న ఐడీస్ కూడా ఉంటాయి కదా అని మీకు ఎంప్లాయీ ఐడిలో లెటర్స్, నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే వేరికేర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు లెటర్స్ అనేది, నెంబర్స్ అనేది ఉన్నది కాబట్టి. అదే లేదు, ఓన్లీ నెంబర్సే ఉన్నాయి అనుకో, అప్పుడు మనం ఇంట్ అనేది యూజ్ చేయాలి. అసలు ఈ ఇంట్ అంటే ఏంటిది అన్నట్టు, ఇంట్ ఈజ్ ఏ ఇంటీజర్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఇంట్ అనేది ఎందుకు యూజ్ చేసిళ్ళు అని. ఇక్కడ వేరికేర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని అంటే, ఎంప్లాయీ ఐడి తీసుకున్నప్పుడు ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ అంటే నెంబర్స్ మాత్రమే ఉంటే అది మనం ఇంట్ వాడతాం. ప్రైమరీ కీ అంటే ఏంటంటే, ప్రైమరీ కీ ఇస్ ద యూనిక్యూలీ ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. అంటే ఎవ్రీ టేబుల్లో ఒక ప్రైమరీ కీ అనేది ఉంటుంది. ఎందుకంటే యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటుంది ఎంప్లాయీ ఐడిలో. డూప్లికేట్ వాల్యూస్ అనేది అది అలో చేయదు. డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండవు. ఎందుకంటే ఎంప్లాయీ ఐడిలో ఒక పర్సన్కి ఉన్న ఐడి ఇంకో పర్సన్కి ఉండదు. అదే నేమ్స్ అనుకో, ఒక పర్సన్కి ఉన్నది ఇంకో 100 మందికైనా ఉంటుంది నేమ్. అవి డూప్లికేట్ వాల్యూస్. ఐడి మాత్రం ఎవరికైనా, స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, లేకపోతే ఎంప్లాయీలో అయినా, ఎవరికైనా కూడా ఎంప్లాయీ ఐడీస్ అనేది ఒకరికి ఉన్న ఐడి ఇంకొకరికి ఉండదు. అందుకే ఎంప్లాయీ ఐడిలో ఎప్పుడైనా ప్రైమరీ కీ అనేది ఉంటుంది. యూనిక్యూలీ ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ ఏ టేబుల్ డస్ నాట్ అలో ద డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ నేమ్ అంటే వేర్కేర్ అంటే ఏంటంటే వేర్కేర్ ఈజ్ ద వేరియబుల్ క్యారెక్టర్స్. అంటే టెక్స్ట్ను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం మనం వేర్కేర్ అనేది. ఓకే, 50 అని పెట్టుకున్నాం.
50 అంటే ఏంటిదంటే మనం వేర్కేర్ యొక్క లెంత్ని మనం 50 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అని మనం వేర్కేర్ 50 అనేది ఒక రిక్వెస్ట్ అంటే ఒక కండిషన్ అనేది ఇచ్చామన్నట్టు ఎంప్లాయీ నేమ్కి. ఓకే, వేర్కేర్ అంటే ఏంటిది, వేర్కేర్ ఈజ్ 50 అనేది ఎందుకు పెట్టుకున్నాం అనేది అర్థమైంది కదా. 50 అనేది ఆ టెక్స్ట్ యొక్క క్యారెక్టర్స్ అంటే ఎన్ని ఉన్నాయి అనేటివి కౌంట్ చేయడానికి, అంటే లిమిట్ అన్నట్టు. అది ఇప్పుడు 50 క్యారెక్టర్స్ వరకే అది లిమిట్ స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ ఉండకూడదు అనే ఒక కండిషన్ అన్నట్టు. అంటే ఎక్కువ ఉన్నదనుకో డాటా టు లాంగ్ ఫర్ కాలం అనేటువంటి ఎర్రర్స్ అనేది వస్తాయి. ఓకే, డిపార్ట్మెంట్ వేర్కేర్. తర్వాత శాలరీస్ ఇంట్లో ఉంటాయి అండ్ డెసిమల్స్లో కూడా ఉంటాయి. ఇంటి యూజ్ చేద్దాం, లేకపోతే డెసిమల్స్ యూజ్ చేద్దాం. ఇంటి యూజ్ చేయాలి, డెసిమల్స్ యూజ్ చేసినా ఏం కాదు. టూ పాయింట్స్ తర్వాత 2 డెసిమల్ పాయింట్స్ ఉండేలాగా ఉండాలి అని కండిషన్ ఇచ్చామన్నట్టు. సిటీ వేర్కేర్ 50. తర్వాత జాయినింగ్ డేట్ అనేది ఎప్పుడైనా డేట్ ఫార్మాట్లోనే ఉంటుంది. దీన్ని రన్ చేయండి. ఇప్పుడు టేబుల్ అనేది ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏమని, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండర్, డిపార్ట్మెంట్, శాలరీ, సిటీ, జాయినింగ్ డేట్ అనే కాలమ్స్ అనేవి క్రియేట్ అయింది అన్నట్టు. ఇందులో మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేయాలి. అర్థమైందా? క్రియేట్ ఎంప్లాయీ ఇంట్ అంటే ఏంటిది, వేర్కేర్ అంటే ఏంటి, ప్రైమరీ అంటే ఏంటిది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. database అంటే ఏంటంటే database is a organized collection of related data stored in a table. MySQL అంటే ఏంటంటే MySQL is a open source relational database management system. It is used to create and manage and access the database using an SQL queries. ఓకే, అంటే క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు డేటాబేస్ యూజింగ్. ఏం యూజ్ అవుతుంది, అవి అన్ని చేయడానికి మనకు క్వారీస్ అనేది యూజ్ అవుతుంది. క్వారీ రాసే కదా మనం ఆ డేటాను ఎలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే ఒక క్వారీ ఉంది. ఆ క్వారీ రాస్తే మనకు టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ఇంకొకటి, మనం ఎంప్లాయీ టేబుల్ కావాలన్నందుకు ఒక క్వారీ రాయాలి, క్రియేట్ చేయాలన్నా ఒక క్వారీ రాయాలి, మేనేజ్ చేయాలన్నా క్వారీ రాయాలి, అప్డేట్ చేయాలన్నా క్వారీ రాయాలి. అలా SQL క్వారీ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకొని డేటాబేస్ అంటే డేటాను స్టోర్ చేసే ప్లేస్ను డేటాబేస్ అంటారు. MySQL అంటే ఓపెన్ సోర్స్, అది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది డేటాబేస్ను క్రియేట్ చేసి మేనేజ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. MySQL అంటే SQL అంటే ఏంటిది, SQL ఈజ్ ద స్ట్రక్చర్ క్వారీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్, ఈ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఈజీగా ఉండే లాంగ్వేజ్ ఏంటిదంటే SQL లాంగ్వేజ్. ఓకే, MySQLతో మాట్లాడే లాంగ్వేజ్ని SQL అంటారు. ఇప్పుడు మనం టేబుల్లో వాల్యూస్ని ఇద్దాం, అప్పుడు ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. అసలు ఇన్సర్ట్ అంటే ఏంటిది, ఇన్సర్ట్ అనేది SQL యొక్క కమాండ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద న్యూ రో ఇంటూ ద టేబుల్. అంటే టేబుల్లో న్యూ రోస్ అనేటిది క్రియేట్ చేయడానికి, డాటాను ఎంటర్ చేయడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ అయింది. ఇన్సర్ట్ అంటే ఏంటిది, ఇన్సర్ట్ ఈజ్ ఏ SQL యొక్క కమాండ్. ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద న్యూ రో వాల్యూస్ ఇంటూ ద టేబుల్. అంటే న్యూ రో వాల్యూస్ అనేది ఎంటర్ చేయడానికి టేబుల్లో ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ అయింది. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ టేబుల్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండర్, డిపార్ట్మెంట్, శాలరీ,
అండ్ సిటీ కరెక్ట్గా మెన్షన్ చేయండి వాల్యూస్. ఓకే, క్లోజ్ చేసి వాల్యూస్ బ్రాకెట్ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి 101, ఎందుకంటే మనం ఐడి అనేది ఇంటీజర్ వాల్యూస్తో ఇంట్ అనే అది డాటా టైప్ని యూజ్ చేసాం కాబట్టి మనం ఓన్లీ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి. నేను 101 యూజ్ చేసిన. అదే నువ్వు డాటా టైప్లో టెక్స్ట్ యూజ్ చేసినావు అనుకో, టెక్స్ట్ నెంబర్స్ లెటర్స్ యూజ్ చేసినావు అనుకో వేర్ కీర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. 101 ఎంప్లాయ్ నేమ్ రవి అండ్ ఎంప్లాయ్ జెండర్ మేల్, డిపార్ట్మెంట్ హెచ్ఆర్, సాలరీ ఒక 25, జాయినింగ్ డేట్ 2024 12 ఓకే, క్లోజ్ చేసి కామా పెట్టి ఎంటర్ కొట్టండి. అలా ఒక 5 మెంబర్స్ దాకా యాడ్ చేయండి మీకు నచ్చినంత మంది. యాజ్ యువర్ విష్ రాజు. ఎంతైనా ఇచ్చుకోండి మీకు నచ్చినంత. మీకు డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో జస్ట్ మీకు అండర్స్టాండ్ కావడం కోసం యూజ్ చేస్తున్నా. ఒక 5 వరకు ట్రై చేసి తర్వాత క్వైరీస్ బేసిక్ నేర్చుకున్నాం. ఒక్క నిమిషం, మనం ఇక్కడ చూడండి మేల్ ఫీమేల్ డిపార్ట్మెంట్ ఇచ్చాం, శాలరీ ఇచ్చాం, కానీ సిటీ అనేది ఎంటర్ చేయట్లేము. ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకోండి. సారీ అండి, మిస్టేక్ అయింది. చాలు 5 మెంబర్స్ది, 4 మెంబర్స్ది అయింది. ఇంకొక 2 ఉంటారు.
4 మెంబర్స్ చాలండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ టేబుల్ని రన్ చేయండి. టేబుల్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది, అంటే క్రియేట్ అయింది. ఇప్పుడు టేబుల్ అనేది ఎలా క్రియేట్ అయిందని తెలుసుకోవడానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అన్నట్టు. సెలెక్ట్ అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి అనేది చెప్తా. ఇంకో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్ ఎందులో స్టోర్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇగో ఇందులో స్టోర్ అయింది. రిఫ్రెష్ కొట్టండి. సారీ, అయ్యో ఎంప్లాయ్ టేబుల్ అనేది స్టోర్ అయింది ఇందులో. ఇంకో ఇది ఎంప్లాయ్ టేబుల్, మనం క్రియేట్ చేసుకునే ఎంప్లాయ్ టేబుల్ SQL అనే డేటాబేస్లో స్టోర్ అయిపోయింది. ఓకే, డేటాబేస్ అంటే అర్థమైందిగా. డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్. అంటే టేబుల్లో ఉన్న డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు డేటాని మనం టేబుల్లో స్టోర్ చేసాం. ఈ టేబుల్ అనేది ఇక్కడ స్టోర్ అయింది, SQLలో డేటాబేస్లో స్టోర్ అయింది. డేటాబేస్కి ఒక నేమ్ ఇచ్చుకున్నాం మనం, SQL1 అనే